హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్ర ఇంటికి వచ్చిన జయదేవ్ నందన్ గారి అక్క మిత్రానందన్ మేనత్త గారైన రాజేశ్వరి గారు మనీషాని చూసి ఇలా అంటూ ఉంటారు, ఈ అమ్మాయి ఎవరు అని అనగానే మనీషా నవ్వుతూ నా పేరు మనీషా అని చెప్తూ ఉంటుంది. ఇక పక్కనున్న దేవయ్య అని తను మిత్ర కాలేజ్ ఫ్రెండ్. మిత్ర మనీషా లవ్ చేసుకున్నారు, కానీ మిత్రాకున్న గండం కారణంగా లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చి తీరింది అని కూల్గా చెప్తూ ఉంటుంది. ఇక మనీషా పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది అని బాధగా కూడా చెప్తుంది దేవయాని. ఇక దాంతో ముఖాన్ని అసహ్యంగా పెట్టి ఇలా అంటూ ఉంటుంది రాజేశ్వరి. అయితే సరే, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి బాధ్యతని మనం తీసుకోవాలి. ఆ అమ్మాయి మిత్రాకి స్నేహితురాలు కాబట్టి ఆ అమ్మాయికి మంచి సరిజోడుని వెతికి ఆ అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత మిత్ర తీసుకోవాలి. ఆ అమ్మాయికి మిత్ర పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించాలి అని కూల్గా చెప్పగానే మనిష గుండెల్లో బాంబ్ పట్టట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మిత్ర వైపు రాజేశ్వరి తిరిగి ఇలా అంటుంటుంది, ఏమంటావురా, ఆ అమ్మాయికి తొందరలో పెళ్లి చేస్తావు కదా, సంబంధాలు చూస్తావు కదా, తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించు అని అనగానే ఒక్క నిమిషం తటపడుతూ మనీషా వైపు చూస్తాడు మిత్ర. కానీ వెంటనే వాళ్ళ అత్తయ్య గారికి గౌరవం ఇస్తూ అలాగే అత్తయ్య, సంబంధాలు చూస్తాను అని అనగానే మనీషా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లక్ష్మి మాత్రం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇక మనీషా బాధ లక్ష్మికి తొలగనుందా? ఇప్పుడు మనీషా మిత్రని ఏమననుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.